2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో రాజేష్ గారు. హలో శిరీష గారు. సో, ప్రెజెంట్ ఇంటర్‌లింక్ కాయిన్ క్రిప్టో కరెన్సీలో అయితే బాగా ట్రెండింగ్‌గా ఉంది అని చెప్పొచ్చు. అవును మేడం. బట్ ఆ ట్రెండింగ్ ఏమైందో ఏమో గాని మైనింగ్ చేసేటప్పుడు మాకంత కాయిన్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? రీజన్ ఏంటి? శిరీష గారు, టాపిక్ మొదలుపెట్టే ముందు ఇంటర్‌లింక్ అనేది ప్రీ మైనింగ్ ఆపర్చునిటీ. ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఏది లేదనమాట. సో, మన యూజర్స్ ఏంటంటే పైకాయిన్ ఎలా అయితే మొబైల్ బేస్‌గా ఫ్రీగా మైనింగ్ చేసుకున్నారో, ఇంటర్‌లింక్ అనేది కూడా ఇంకో ఆపర్చునిటీ ఫ్రీగా మైనింగ్ చేసుకునే ఆపర్చునిటీ. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇంటర్‌లింక్‌లో ఆల్వింగ్ అనేది జరిగింది. అంటే ఏంటండి? క్రిప్టో భాషలో ఆల్వింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ట్రెడిషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంది మేడం. ఏమన్నా బ్యాంకుకి ఏమన్నా ఇబ్బందైతే కొన్ని ఒక అంటే ఇది అమెరికాలో జరిగిందండి. 2008, 9లో లీమాన్ బ్రదర్స్ ఇయన్నీ బ్యాంక్స్ పెద్ద పెద్ద బ్యాంక్స్ కొలాప్స్ అయినప్పుడు చాలా డాలర్స్ మళ్ళీ ప్రింట్ చేసి వీళ్ళని బెయిలౌట్ ప్యాకేజీలు ఇచ్చి ఆదుకున్నాయి. అంటే ట్రెడిషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్‌లో ఇన్‌ఫ్లేషన్ ఉంటది. ఇన్‌ఫ్లేషన్ అంటే దానికి ఒక కొలమానం ఉండదు. ఏది ప్రింటింగ్ చేయడానికి డాలర్స్. ఆ విధంగా ఏమైందంటే ఎవరైతే డాలర్స్ దాచుకున్నారో మళ్ళీ ఎక్కువ అమౌంట్ డాలర్స్ వచ్చేసరికి అంతకుముందు మీకు $1కి ఒక 6 యాపిల్స్ వచ్చాయనుకోండి. ఇప్పుడేమైద్ది? ఇప్పుడు 3 యాపిల్సే వస్తాయి. ఎందుకంటే డాలర్ సర్క్యులేషన్ అనేది ఎక్కువైపోయింది. ఇక్కడ క్రిప్టో భాషలో ఏంటంటే బిట్‌కాయిన్ బాగా ఫేమస్ అయిందండి ఆల్వింగ్‌లో. అసలొచ్చిందే అది కాన్సెప్ట్. ఆల్వింగ్ కాన్సెప్ట్ వచ్చిందే బిట్‌కాయిన్ నుంచి. ఫస్ట్ బిట్‌కాయిన్ మైనింగ్ చేసేవాళ్ళు. అది సాఫ్ట్‌వేర్ కంప్యూటర్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని మైనింగ్ చేసేవాళ్ళు. ఇలా మైనింగ్ చేసేటప్పుడు ఒక బ్లాక్‌కి 50 బిట్‌కాయిన్‌లొచ్చాయి మేడం. సో, 4 ఇయర్స్‌కోసారి ఏం చేశారు వీళ్ళు, సప్లై ఎలానో 21,000,000 బిట్‌కాయిన్ వచ్చేసి ఆల్వింగ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఎవ్రీ 4 అవర్స్‌కి ఇప్పుడు 15 బిట్‌కాయిన్‌లొస్తుంటే మీకు 25 బిట్‌కాయిన్సే మీకు రావాలి. సో, ఇప్పుడు 25 నుంచి 12.5కొచ్చింది. 12.5 నుంచి మళ్ళీ దాన్ని సగం చేస్తే ఎంత మేడం? 6.2 మళ్ళీ 3.2 అలా ఇప్పుడు 3.2 దగ్గర ఎంతో ఉన్నాం మేడం మనం. అంటే ఆల్వింగ్ చేసుకుంటూ ఎవ్రీ 4 ఇయర్స్‌కి దాని యొక్క సప్లై మార్కెట్‌లో తగ్గుతూ ఉంటదనమాట. ఇంటర్‌లింక్ వాళ్ళు కూడా సేమ్ కాన్సెప్ట్. ఈ ఇప్పుడు మైనింగ్ చేస్తే మనకి ఒక 200 కాయిన్‌లు వచ్చినాయనుకోండి అంతకుముందు. ఆల్వింగ్ తర్వాత 100 కాయిన్‌లే వస్తాయి. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే వాళ్ళ కాయిన్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ మార్కెట్‌లో ఇంకా సేమ్ ఎఫర్ట్. అప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ చూసి మైనింగ్ అని క్లిక్ చేస్తే 200 కాయిన్‌లొచ్చేది. ఎఫర్ట్ ఎక్కడ తగ్గలేదు. కానీ ఇప్పుడు 100 కాయిన్సే వస్తున్నాయి. వాళ్ళ అఫీషియల్ ట్వీట్స్ ఇయన్నీ చూస్తుంటే మీరు కాయిన్ తగ్గిందని ఫీల్ అవ్వగాకండి. మీ దగ్గర ఉన్న కాయిన్ ఇంకా విలువగా మారిపోయింది. అంటే ప్రీషియస్‌గా మారిపోయింది ఆల్వింగ్ చేయడం వల్ల. అంటే కొత్త వాళ్ళొస్తారు గదండీ! మళ్ళీ కొత్త వాళ్ళకి అంతకు ముందున్న బెనిఫిట్స్ రావు. ఇప్పుడు ఆల్వింగ్‌లో ఎంతైతే ఉందో ఆ బెనిఫిట్స్ ఒస్తాయి. సో, ఇంకా ఆల్వింగ్ జరిగిద్దంట. ఇది ఇక్కడితో కాదు. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్‌లో 50 కాయిన్‌లే వస్తాయి. అంటే వీళ్ళు ఒక డిసిప్లైన్డ్ మేనర్‌లో సిస్టమ్‌నయితే తీసుకెళ్తున్నారండి. అది ఇప్పుడు మనకి కాయిన్స్ తక్కువనే ఫీలింగే గానీ, రేపొద్దున మార్కెట్‌లోకి అంటే వాడుకోవడానికి అంటే వాడకానికొచ్చిన తర్వాత యుటిలిటీ అంటారు. యూజ్ చేయడానికొచ్చినప్పుడు సప్లై ఎక్కువుంటే ఏమైద్దంటే వాల్యూ తక్కువలోనే ఉంటది ఎప్పుడైనా. కొన్ని బిలియన్స్‌లో, ట్రిలియన్స్‌లో ఉంటే పైసల్లోనే ఉంటది. ఎప్పుడైతే ఇలా డిసిప్లైన్డ్‌గా గనక వాళ్ళు మెయింటైన్ జేస్తారో, దాని వాల్యూ మార్కెట్‌లోకొచ్చిన తర్వాత బావుంటది. సో, యూజర్స్ ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. ఆల్వింగ్ జరిగిందంటే మీ దగ్గరున్న కాయిన్స్ అయితే కొంచెం వాల్యుబుల్‌గా మారినాయి. అంతకు ముందు కన్నా ఇంకా వాల్యుబుల్‌గా మారినాయి. ఆల్వింగ్ జరిగిన తర్వాత నేను కూడా ఒక్కొక్క సెషన్ మైనింగ్ మిస్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు మైనింగ్ సెషన్స్ మిస్ చేసుకోవాలంటే మనసు రావట్ల. అప్పుడు అంతకుముందు అన్ని కాయిన్‌లు చూసాం కదా మేడం. ఇంకా తగ్గిద్దేమో అని ఇంక ఇప్పుడు ఎక్కువ మైనింగ్ చేస్తున్నాం. సో, హ్యూమన్ యాక్టివిటీ అనేది పెరిగిందనమాట. సో, ఒక డిసిప్లిన్ ఎన్విరాన్మెంట్‌లో వీళ్ళెళ్తున్నారండి. అండ్ చాలా ఫ్రీ యాప్స్ ఉన్నాయండి ఇప్పుడు. మనకి తెలిసి పైకాయిన్, ఇప్పుడు ఇంటర్‌లింక్. ఇంటర్‌లింక్‌తో పాటు దాదాపు మార్కెట్‌లో ఒక 10-15 ఉన్నాయి ఇలాంటి ప్రాజెక్ట్‌లు. వీటన్నిటితో పోల్చుకుంటే ఇంటర్‌లింక్ అనేది క్వాలిటీ పరంగా బాగుంది. అందుకనే ఇంతమంది యూజర్స్ తక్కువ టైంలో రాగలిగారు. అండ్ అట్రాక్ట్ చేసుకోగలిగారు. వాళ్ళ యొక్క ప్రాసెస్ అంబాసిడర్స్ అని మనీ స్పెండ్ చేస్తున్నారు. ఆఫ్‌లైన్ ఈవెంట్స్‌కి వాళ్ళ విజన్ చాలా పెద్దగుంది మేడం. మేము డైరెక్ట్‌గా కోర్ టీమ్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఏమన్నా వాళ్ళకి కూడా కొన్ని సజెషన్స్ అడుగుతూ ఉంటారు. కమ్యూనిటీ ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఏ విధంగాని. అలాంటప్పుడు కొంచెం మనకు తెలిసిన నాలెడ్జ్‌లో మేము కూడా గైడ్ చేస్తూ ఉంటాము. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళ ప్లాన్ మాత్రం చాలా హై లెవెల్‌లో ఉంది. అండ్ ఇప్పుడు ఎక్కువ మంది ఇంటర్‌లింక్ ఫేక్ సార్ ఇది. మన డేటాని తీసుకొని వీళ్ళేదో ఫేక్ చేస్తున్నారంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు మా ట్వీట్స్‌లో గాని, ఎప్పుడు మాట్లాడినా ఒకటే ఒకటి మేడం.
పైకాయిన్ సక్సెస్ అయింది మార్కెట్‌లో. అంటే ఎవరైతే ఫ్రీగా మైనింగ్ చేసుకున్నారో వాళ్ళకి బెనిఫిట్ జరిగింది. వాల్యూ పైకెళ్ళి తగ్గింది కాదన్ను. కానీ ఫ్రీగా మైనింగ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ జరిగింది. ఎప్పుడు వీళ్ళు పైకాయిన్‌ని బీట్ చేయాలనే ఆలోచనలుంటాయన్నమాట. డేటా కోసమైతే ఎక్కువ ఈ డిస్కషన్‌లు అక్కర్లా. అసలు ఆల్వింగ్ అక్కర్లా. ఇంకెక్కువ కాయిన్‌లిచ్చి ఇంకెక్కువ మందిని తెప్పించుకోవచ్చు. బర్నింగ్ కెపాసిటీ అక్కర్లా. రికవరీ మెకానిజం అని అక్కర్లేదు. ఇవన్నీ చేస్తున్నారంటే ఒక క్రిప్టో ప్రాజెక్టు లాంగ్ టర్మ్‌లో నిలబడాలనే ఇవన్నీ ఆలోచిస్తారు. అంటే మేము ఎంటర్‌ప్రెన్యూర్ లెవెల్‌లో మేము ఆలోచిస్తే ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ లింక్డ్ టు వన్ బిగ్ ప్రాజెక్ట్ కనిపిస్తుందనమాట. ఇంగా స్కాము, ఫేక్ అనే వాళ్ళని మనం ఏం చేయలేము. నమ్మిన వాళ్ళు చేసుకోవచ్చు. నమ్మకం లేని వాళ్ళు ఒకవేళ రేపొద్దున ట్రేడింగ్‌లోకొస్తే అప్పుడు నేను ఎప్పుడైనా పైకాయిన్ గాని, బిట్‌కాయిన్ గాని స్టార్టింగ్‌లో స్కామే అన్నారు. ఎవరు నమ్మల. ఇదొక స్కామ్ అన్నారు. పైకాయిన్ ట్రేడింగ్‌లోకొచ్చే ముందు ఒక 3 నెలల ముందు మేడం, ఎప్పుడు రానన్ని వీడియోస్ వచ్చినాయి మార్కెట్‌లోకి. ఎప్పుడు రానంత కంటెంట్ వచ్చింది. చాలామంది 5 మినిట్స్ అప్పటికప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారనమాట. సో, ఒక ప్రాజెక్టు ఇ ఇ వా ఎవరు డిసైడ్ చేయలేరు. ఇప్పుడు మనం గూడా మనకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేయడమే గానీ, వాళ్ళ ఫౌండర్స్ మైండ్‌లో ఏముందో ఎవరు చేయలేరు. కానీ ఈ స్టెప్స్ అన్నీ చూస్తుంటే క్వాలిటీ పరంగా బాగుంది. సో, ఆల్వింగ్ జరిగిందని ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. కంపెనీ అయితే అంటే ప్రాజెక్ట్ పరంగా ఆల్వింగ్ మంచిదే. అంటే సప్లై అనేది ఎక్కువ లేకుండా చేస్తుంది. ఇంక మైనింగ్స్ మీరు మిస్ అవ్వద్దు. గ్రూప్ మైనింగ్ అని ఉంది. గ్రూప్ మైనింగ్ గూడా చేసుకుంటూ ఈ కాయిన్స్ అనేది పెంచుకుంటే ఫ్యూచర్‌లో ఈ ట్రేడింగ్‌లోకొచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుంటదండి మేడం. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా ఇంకొన్ని టాపిక్స్ కవర్ చేద్దాము. డెఫినెట్‌గా అండి. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్ ఈ విధంగా ఉంది అంటారు. యెస్. అండ్ స ఇంటర్‌లింక్‌లు ఎలా జాయిన్ అవ్వాలి సార్? అంటే వాళ్ళు పాపం ఇంటర్‌లింక్ అనే గాని ఫేక్ వాడుతున్నారనమాట. ఒకటే ఒకటి మేడం. కిందైతే మనం వాట్సాప్ ఛానెల్ ఇస్తాము. అందులో జాయిన్ అయితే డైరెక్ట్ ప్లే స్టోర్ లింక్స్ ఇయన్నీ వస్తాయి. అండ్ ఏపీకే ఫైల్స్ డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవద్దు. ఇంటర్‌లింక్ అని ఏపీకే ఫైల్స్ వచ్చినా ప్లే స్టోర్ గాని, యాప్ స్టోర్ మాత్రం వెళ్లి అక్కడి నుంచే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు 100+ డౌన్‌లోడ్స్ అయితే అది ఫేక్. 5,000,000+ డౌన్‌లోడ్స్ అయితే అది రియల్ ఇంటర్‌లింక్ అనమాట. ఇవన్నీ చూసుకొని స్టెప్స్ ఫాలో అయితే వాళ్ళు రియల్ ప్రాజెక్ట్‌లో పార్టిసిపేట్ చేసినట్లు ఉంటది. ఎనీవేస్ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. థాంక్ యూ మేడం. థాంక్ యూ శ్రీష్ గారు.